ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఇప్పుడు గనులన్నింటినీ లీజుకి ఇచ్చేటటువంటి సంస్థ, ఆ సంస్థ కార్యాలయాన్ని తాజాగా సీజ్ చేశారు. పోలీస్ బహారా ఏర్పాటు చేశారు. ఎండీగా యువరాజ్ బాధ్యతలు స్వీకరించడం. ఇంతకుముందు తాజాగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ప్రభుత్వం అర్ధరాత్రి సీజ్ చేసింది. గనుల శాఖ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా జంట పోస్టులను వెంకటరెడ్డిపై శుక్రవారం రాత్రి ప్రభుత్వం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన డిప్యుటేషన్ కాలం మరో నెల వరకు ఉన్న గనుల శాఖని తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఇక్కడ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఏపీఎండీసీ ఆఫీస్కు పూర్తిగా పోలీసుల నియంత్రణలోకి తీసుకుంది. కార్యాలయంలో అన్ని విభాగాలను పోలీసులు పరిశీలన చేసి పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు. కీలకమైన ఫైళ్లు, హార్డ్ డిస్కులు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీస్ మూసే ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు చెప్పాయి అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసింది. ఇక్కడ ఒకటేంటంటే ఏదో 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 జరిగిపోతుంది అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మీద జగన్ పెట్టిన కేసుల టైప్లోనే వీళ్ళు పెడతారు. అక్కడ ఏమీ ఉండదు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఏం జరిగినాయి, కొంతమంది అధికారుల మీద కేసులు, మళ్ళీ కోర్టుల్లో జోక్యాలు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటయ్యా అంటే మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలరు తీసుకున్నారు గనులు, ఇప్పుడు తెలుగుదేశం అనుకూలరు తీసుకుంటారు. ఇదేదో జరిగిపోతుంది అంటే పత్రికల వ్యవహార శైలి అట్లాగే ఉంటుంది.